ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్ జంగారెడ్డిగూడెం. ఈజీ లోన్ పై మొబైల్ మరియు టీవీ కొనుగోలు చేయండి. సౌండ్ సిస్టమ్స్, మెమరీ కార్డ్స్, స్క్రీన్ కార్డ్స్, బ్యాటరీస్ ఇలా ప్రతి యాక్సెసరీస్ పై భారీగా తగ్గింపు ధరలు. ఆన్లైన్ ధరల కంటే తక్కువ ధరలో లభించే ఏకైక మొబైల్ షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్. విచ్చేయండి సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీద్ ఎదురుగా బోసుబొమ్మ సెంటర్, జంగారెడ్డిగూడెం. మన జంగారెడ్డిగూడెంలో మొదటిసారిగా విమానం టికెట్స్, ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్ ఆథరైజేషన్ కలిగిన ఏకైక ట్రావెల్స్ భాస్కర్ ట్రావెల్స్. ప్రొప్రైటర్ ఇమ్మడి బాల భాస్కర్, ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోసుబొమ్మ సెంటర్, జంగారెడ్డిగూడెం. ఏ పని చేశామన్నది ముఖ్యం కాదు, సమాజంలో గౌరవంగా ఒకళ్ళ మీద ఆధారపడకుండా బతకాలి. ఇది జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న సరస్వతి అంతరంగం. అందుకే జంగారెడ్డిగూడెం ప్రతిభా స్కూల్ ప్రిన్సిపల్ కాసర సరోజారెడ్డి సరస్వతిని ఓ ఆదర్శ మహిళగా గుర్తించి ప్రశంసించారు. జంగారెడ్డిగూడెం పట్టణం డాంగేనగర్కు చెందిన దాసరి సరస్వతి ఇంటర్ చదివి ఆటో డ్రైవర్గా పనిచేస్తుంది. ప్రతిరోజు ఉదయం పిల్లలను స్కూల్కి తీసుకురావడం, తిరిగి సాయంత్రం ఇంటికి తీసుకెళ్లడం, మిగిలిన సమయంలో పట్టణంలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుంది. భర్త ఆటో డ్రైవర్గా కుటుంబాన్ని పోషిస్తుంటే తాను కూడా ఆయనకు తోడుగా ఉండాలని ఆటో డ్రైవర్ వృత్తిలోకి అడుగుపెట్టింది. సరస్వతి పట్టుదలను గుర్తించిన ప్రతిభా స్కూల్ ప్రిన్సిపల్ సరోజారెడ్డి, డైరెక్టర్ సింధూజ రెడ్డి ఆమెను ఘనంగా సత్కరించారు. సరస్వతి నేటి ఎందరో మహిళలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఒకరికి భారం కాకుండా కష్టపడి పనిచేసుకోవడంలోనే సంతోషం ఉందని ఆమె తెలిపారు. పురుషులతో సమానంగా పనిచేస్తూ మగవాళ్లకు ఏమాత్రం తక్కువ కాదని నిరూపిస్తున్న సరస్వతిని అకాడమిక్ డైరెక్టర్ సింధూషారెడ్డి అభినందించారు. గౌరవంగా బతుకుతూ తన కుటుంబాన్ని పోషించుకోవడంలో తనకు సంతోషం ఉందని, ప్రతి మహిళ ఇంట్లో ఖాళీగా ఉండడం కంటే ఏదో ఒక పనిలో రాణించాలని ఆటో డ్రైవర్ సరస్వతి తెలిపింది. సహజంగా మనం అనుకుంటాం మహిళా సాధికారత అనే దాని గురించి చాలా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాం. ఏదో మహిళలు సరిగ్గా అవకాశాలు లేవు, అది లేదు ఇది లేదు అనుకుంటూ. ఇక్కడ చాలా విచిత్రంగా నాకేంటంటే ఒక స్కూల్స్కి తన ఆటోలో పిల్లల్ని తిప్పుతున్నటువంటి, నిజంగా మరి ఇదే కదా మహిళలు సాధించలేదంటే ఏముంది చెప్పండి ఒకసారి. ప్రతి స్కూల్ కూడా చక్కగా పిల్లల్ని తిప్పుకుంటూ ఆటోని నడుపుకుంటూ చాలా ఆశ్చర్యంగా నాకు అనిపించింది. ఎందుకంటే సహజంగా స్కూల్కి పిల్లల్ని పంపించాలంటే పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే, ఇంటి దగ్గర తల్లులు ఏమనుకుంటున్నారంటే మేము రెడీ చేయలేకపోతున్నామంటే చాలా ఇబ్బంది అయిపోతుందండి. ఈ అమ్మాయికి కూడా, ఈ అమ్మాయి పేరు సరస్వతి, ఈ అమ్మాయికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎల్కేజీ చదువుతున్న ఒక పిల్లాడు, తర్వాత ఇంకా కొంచెం పెద్ద, వీళ్ళిద్దరు ప్రైవేట్ స్కూల్లో చదివించుకునే అంత సత్తాని ఆ అమ్మాయి ఎందుకు తెచ్చుకుంది మీరు ఒకసారి ఆలోచించండి. వాళ్ళని తయారు చేసేసి పిల్లల్ని స్కూల్కి తిప్పుకుంటూ, తర్వాత ఊర్లో కూడా వాళ్ళ ప్యాసింజర్స్ వాళ్ళని ఎక్కించుకుంటూ, అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఎందుకమ్మా నువ్వు ఇలా చేస్తున్నావు అంటే అమ్మాయి చెప్తున్నది ఏంటంటే, నా పిల్లల్ని బాగా చదివించుకోవాలి మేడం, మా పిల్లలకి ఫీజు కట్టుకోవాలంటే ఎక్కడి నుంచి వస్తాయి మాకు డబ్బులు, మా ఆయన కూడా ఆటో నడుపుతూ ఉంటారు, నేను కూడా నడిపినట్లయితే మాకు మీ పిల్లల్ని చక్కగా చదివించుకునే కెపాసిటీ మాకు వస్తుంది అని చెప్పేసి చెప్తున్నప్పుడు నాకైతే చాలా ముచ్చట అనిపించింది. ఎందుకంటే ఏదో అనుకుంటాం మనం, ఏదో చిన్న టీచర్ జాబులు ఇలాంటివి చేయొచ్చు, కానీ ఆడవాళ్ళు ఇలాగా ఆటోలు నడపడం లేకపోతే ఇంకేవో అంటే చేయడం అనేది మనం పెద్దగా చూస్తూ ఉండం మనం. కానీ ఏంటంటే మనం పని చేసుకోవడంలోనే ఏదైనా మనం సాధించవచ్చు. కాబట్టి అందుకు నిలువెత్తు నిదర్శనం నాకు ఈ సరస్వతి కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు ఎందుకో మాకు ఆ అమ్మాయిని అప్రిషియేట్ చేయాలన్న కోరిక మాకు కలిగింది. ఎందుకంటే ఎవరిలో కూడా మనం చేయాలి అనుకుంటే చాలా పనులు మన ముందు ఉంటాయి. మనం చేయలేదంటూ ఏమీ లేదు. నాకు ఆ ఉద్యోగం లేదు, ఈ ఉద్యోగం లేదు, ఇంకేం లేదు. తను ఇంటర్మీడియట్ కూడా చదువుకుంది. ఇంకోటి, అమ్మాయి చదువుకోలేదు అనుకోవడానికి కూడా కాదు, ఇంటర్మీడియట్ చదువుకొని నాకు ఉద్యోగం లేదు, అది లేదు, ఇది లేదని చెప్పేసి కాకుండా ఒక ఆటో తీసేసుకొని ఒక చక్కగా ఒక మగవాడిలాగా అమ్మాయి ఆటో నడుపుకుంటూ ఈరోజు డబ్బులు సంపాదించుకుంటుంది అంటే, దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు అర్థం చేసుకొని మనం ఏ విధంగా మారాలో ఒకసారి ఆలోచిస్తారన్న ఉద్దేశంతోనే ఈరోజు ఇది చేయడం జరుగుతుంది. ప్రతిభా స్కూల్లో ఈ సరస్వతిని అభినందించడం జరిగింది. ఎందుకంటే మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏది లేదు అని సరస్వతి నిరూపిస్తుంది. ఇప్పుడు మగవాళ్లే రాజ్యం వెళ్తున్న ఈ దేశంలో ఈరోజు ఒక ఆడ మనిషి బయటకు వచ్చి ఆటో నడుపుకోవటం కానీ, పిల్లల్ని దింపటం, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడటం కానీ ఒక మహిళ అనుకుంటే సాధించలేని ఏది అని సరస్వతి నిరూపిస్తుంది. మళ్ళీ ఒక పక్కన చూసుకుంటే ఏం చదువుకోలేనిది కూడా కాదు, ఇంటర్మీడియట్ చదువుకొని
ఏదో ఒకటి చేయాలి, పిల్లల్ని బాగా చదివించుకోవాలి, తన చేతుల్లో తన కాళ్ళ మీద తను నిలబడాలని స్వతంత్రంగా ఎదుగుతున్న మహిళని ఈరోజు మన ప్రతిభా స్కూల్లో అభినందించడం జరుగుతుంది. చాలా ముచ్చటేస్తుంది. ఇంకా మేడం గారికి చెప్తే కనుక ఇలాంటి మహిళలు ఇంకా ముందుకొచ్చి సమాజానికి ఏదన్నా బాగా చేస్తే బాగుంటుంది, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు స్వశక్తిగా నిలబడినప్పుడే దేశం ముందుకెళ్తుంది. కాబట్టి ఇది మన సిటీ కేబుల్ ద్వారా ఎవరైతే మనకు చూస్తున్నారో వీళ్ళందరూ కూడా ఈ సరస్వతిని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఒక కుటుంబాన్ని, ఒక వ్యవస్థని, ఒక సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా నడుస్తారని మీ అందరి కోసం ఈ రోజు సరస్వతిని అభినందించడం జరుగుతుంది. ప్రతిభా స్కూల్ నుంచి కంగ్రాచులేషన్స్ ఒకసారి. అది నా పేరు దాసరి సరస్వతి, మాది జంగారెడ్డిగూడెంలోనే డాంగీనగర్ ఏరియా. నాకు ఆటో నేర్చుకోవాలని నాకు అనిపించింది. నేను ఏదో ఒక వృత్తిలో చేయాలి, లేకుంటే నేను ఏదన్నా పని చేసుకుని మా వారికి హెల్ప్ఫుల్గా ఉండాలి అని ఒక ఆశయంతో నేను మా వారిని అడిగితే డ్రైవింగ్ నేర్పించారండి. డ్రైవింగ్ నేర్పించడంతోనే మా వారు లైసెన్స్ ఇప్పించి, నువ్వు ఒకవేళ నేను డ్రైవింగ్ చేసిన తర్వాత నాకు సపోర్ట్ ఉంటుందా లేదని నేను జెర్సీ డ్రైవింగ్కి వెళ్ళడం మానేశానండి. లేదు అలాంటిది ఏమి ఉండదు, సపోర్ట్ అందరూ సపోర్ట్గా ఉంటారని నాతోటి డ్రైవర్లు, మా వారు అందరూ సపోర్ట్ ఇచ్చారండి. ఆ స్ఫూర్తితో నేను డ్రైవింగ్లో ముందుకు రావాలని నేను డ్రైవింగ్ చేస్తూ ఉండగా మా పిల్లల్ని చదివించడంలోనూ మా ఇంటి యొక్క విషయాల్లో కూడా నా యొక్క వృత్తి కూడా నా కష్టం కూడా కలవాలని ఒక ఉద్దేశంతో స్త్రీ ప్రతి విషయంలోనూ ముందుండాలి, తన ఇంటి దగ్గర ఉండాలి, లేకుంటే మనం ఏ పని చేయక్కర్లేదు, మనం కష్టపడాల్సిన అవసరం లేదు అని అనుకోకుండా ప్రతి స్త్రీ కష్టపడాలి, తన కుటుంబానికి ఎంతో కొంత సహాయంగా ఉండాలి. అంతేగాని కూర్చుంటే మనకి ఏమీ రాదు, మనం కూర్చోవాలి, లేకుంటే మన ఇంటి దగ్గర ఉండి తినాలి అనే రోజుల నుంచి మనం కష్టపడిన రోజునాడే మన పిల్లలనైనా మన కుటుంబానైనా మంచి స్థాయిలో నిలబెట్టుకోగలం అనే ఆలోచన నాకు వచ్చిందండి. అందుకే నేను ఇక డ్రైవింగ్ ఎంచుకున్నాను. నేను ఈరోజు ప్రతిభా స్కూల్ పిల్లలకి స్కూల్ స్టార్టింగ్ నుంచి తీసుకొస్తున్నానండి. మేడం గారు నన్ను ఈరోజే చూశారు. చూడటంతోనే నన్ను ఇంత ఎంకరేజ్ చేసి మనతోటి మగవాళ్లే కాదు ఆడవాళ్ళు కూడా ఇంత స్ఫూర్తినిచ్చి ఇంకా ఈ వృత్తిలో నేను రాణించగలగాలని నాకు ఇంత స్ఫూర్తినిచ్చిన ప్రిన్సిపల్ మేడం గారికి నేను చాలా థ్యాంక్స్ఫుల్గా ఉంటానండి. ఇప్పుడు మేడం గారిని నేను నా జీవితంలో నేను మర్చిపోలేనండి. అంత మేడం గారు నన్ను సపోర్ట్ చేయడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది.